నా వాళ్ళు, అందుకని నేను చంపను, నేను ఎలా చంపుతాను నా గురువు గారు లేకపోతే తాతగారు అన్నప్పుడు వాళ్ళని నువ్వు చంపుతున్నది కాదు, శరీరాలు మాత్రమే అక్కడ పడిపోతాయి, ఆత్మ అన్నది శాశ్వతం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే మన చుట్టూ లేకపోతే మనతో ఉన్న బంధాలు అంటారు కదా, అది రుణాను రూపేణ బంధేన అని. అంటే ఏదోనా రుణం ఉండిపోతేనే ఈ బంధాలు వస్తాయి, అనుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. రెండూ మన చేతుల్లో ఉండడం, అంటే రావడం వెళ్ళిపోవడం. దీన్ని ఎలా తీసుకోవాలి? ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు చాలా కుంగిపోతూ ఉంటాం, ఇంకా జీవితంలో ముందుకి అడుగులు వెయ్యరు చాలామంది. కాబట్టి ఈ బంధాలు నిజంగానే కృష్ణ పరమాత్మ ఏర్పరుస్తారా? అంటే ఎలా వస్తాయో మన జీవితం? మీరు కరెక్ట్గా అన్నట్టు, మనము ఎవరికైతే సర్వీస్ చేయటం బాకీ ఉందో పోయిన జన్మల నుంచి, వాళ్ళ ఆ అకౌంట్స్ క్లియర్ చేసుకోవడానికి ఈ జన్మలో బంధువులుగా, స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా వస్తూ ఉంటారు. అయితే నిజం, అందుకే వస్తూ ఉంటారు. అందుకే ఇది హిరణ్యకశిపు చెప్తాడు భాగవతంలో ఎగ్జాంపుల్. ఎలా అయితే కొంతమంది ప్రయాణం చేయడానికి ఒక దగ్గరికి వస్తారు, రైల్లో మీరు ఎప్పుడైనా వెళ్ళినా, ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమంది వస్తారు, సీట్ పక్కన కూర్చుంటారు, అడుగుతారు కదా, ఓ ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్, ఎక్కడి నుంచి అండి మీరు? మేము వెళ్తున్నప్పుడు మన ఆస్ట్రేలియాలో సిడ్నీ నుంచి అడిలేడ్ అనే ప్రదేశానికి, అక్కడ ఒక చైనీస్ ఫ్యామిలీ కూర్చున్నారనమాట నా పక్కన. వాళ్ళు అడుగుతున్నారు, మీరు స్పిరిచువల్ పర్సనాలిటీకి కనిపిస్తున్నారే, మీ ధర్మం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వస్తారు, మీరు ఏం చేస్తున్నారు అని. అలానే ఫ్లైట్లో కూర్చొని మాట్లాడేసుకుంటూ ఉంటామా? ఫ్లైట్ దిగంగానే హరే కృష్ణ, టెంపుల్కి రండి, కలుస్తాం మిమ్మల్ని అని. మన దారి మనది, వాళ్ళ దారి వాళ్ళది, అంతే కదా. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ జర్నీ. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క మార్గము అనేది ఉన్నది. కాబట్టి ఆ జీవులందరూ ఒక దగ్గరకు వచ్చినప్పుడు మనం టూ మచ్ ఎంటాంగిల్ అయిపోయాం అనుకోండి, మనకి మీరు వివాహ సంబంధంలో ఏదైతే క్రతువు జరుగుతుందో, అక్కడ సంస్కారం జరుగుతుందో, అప్పుడు భార్యాభర్తలు ఇద్దరిని చేతులు పట్టుకోమని చెప్తారు. తెలిసినా మీకు ఎలా పట్టుకోమని చెప్తారో? ఇలా పట్టుకోమని చెప్తారు. ఇలా పట్టుకోమంటారా, ఇలా పట్టుకోమంటారా? ఇది ఎంత ఉంటుంది? చిటికన్ వేలు నుంచి ఇలా జారిపోవటం అనేది ఎంత ఈజీ చెప్పండి. ఇలా పట్టేసుకొని ఇలా పట్టేసుకున్నారనుకోండి కష్టం విడదీయటం. కానీ చిటికన్ వేలు బంధం, ఇది కేవలం భార్యాభర్తలు కాదు, ప్రతి ఒక్క సంబంధం ఈ ప్రపంచంలో ఇంత మాత్రమే. ఒక్క క్షణంలో దేహినాం క్షణ భంగురహ అని అంటారు. తామరాకు పైన నీటి బొట్టు లాంటిది మన జీవితం. కాబట్టి ఈ ఎటర్నల్ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలి. నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ వీ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆ సంబంధాన్ని ఎవరైతే ఎప్పుడైతే ఈ సంబంధం మనకి స్పృహలోకి వస్తుందో, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరితో సంబంధం మెరుగవుతుంది. భార్య అని అనుకుంటారు, ఈ కృష్ణుడి యొక్క కూతురు కాబట్టి నేను గౌరవించాలి. భర్తను అనుకుంటారు, కృష్ణుడి యొక్క పిల్లవాడు, నేను గౌరవించాలి. పిల్లలు భగవంతుడిచ్చింది కాబట్టి నేను వాళ్ళ పట్ల సరి అయిన సేవ చేయాలి. అత్తగారు, మామగారు, వీళ్ళు కృష్ణుడు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, నేను బాగా చేయాలి. నా ఉద్యోగం, నా చదువు, నా ప్రతి ఒక్కటి కూడా ఇన్ కనెక్షన్ విత్ గాడ్ బికమ్స్ పర్ఫెక్ట్. ఏదైనా ఇన్ టర్మ్స్ విత్ సెల్ఫిష్నెస్, నేను నాకు కావాలి అని చేయటంలో తప్పు ఉన్నది, కానీ భగవత్ ప్రీత్యర్థం కోసం చేయటం తప్పు కాదు. అన్ని బంధాలని ఇలా ఒక్కవేళ ఆలోచించుకోగలిగితేనే కదా ముందుకు వెళతాం. ఆలోచించుకుంటేనే ముందుకు వెళ్తాం. లేకపోతే ఏమవుతుంది అని అంటే, నాకు నచ్చినంత వరకే. మేము ఒక వీడియో చూసామన్నమాట ఇంటర్నెట్లో, మాకు పంపిస్తే అందులో చెప్తున్నారు ఒక ఆయన, మేము ఆనందంగా ఉన్నంత వరకు ఉంటాము, కష్టమైనప్పుడు విడాకులు తీసేసుకున్నాము అని చెప్పారు ఒక ఆయన. ఇంకా అలా కాదండి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరితో ఒకడు ఉంటారు, అదే వివాహ సంబంధం జరిపేది. అందుకే మనం వైదిక సంబంధములలో వివాహ సంస్కారము అని అంటారు. అసలు ఎందుకు చేసుకుంటున్నాం వివాహం? ఇప్పుడు దెర్ ఇస్ నో క్లారిటీ. అసలు పెళ్ళి ఎందుకు చేస్తున్నాం అని ఎవరికి తెలియదా? అసలు పెళ్ళి ఎందుకు? ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవ అని దశరథ మహారాజు గారు సమక్షంలో జనక మహారాజు గారు సీతమ్మ తల్లి యొక్క చేతి పట్టుకొని పాణిగ్రహణము అని చెప్పినప్పుడు, సహ ధర్మచరీతవ, నీతోటి ధర్మం చేయడానికి నా కూతుర్ని నీకు ఇస్తున్నాను అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏదో ఆ హనుమూన్లు తినడానికి పెళ్లి చేసుకున్నట్టు అయిపోయింది. అందరూ కూడా ఫోటోలు దిగడానికి, హనీమూన్ వెళ్ళడానికి మాత్రమే పనికొచ్చేటట్టుగా అయిపోయింది ఇప్పుడు పెళ్లి. దానివల్ల ఏం చేస్తున్నారు, ఏం ధర్మం, ఏం పత్రం, ఏమీ లేదు అసలు. కాబట్టి మన సనాతన సంస్కృతిలో, పాశ్చాత్య దేశంలో కొన్ని సంప్రదాయాల్లో ఇట్స్ జస్ట్ అన్ అగ్రిమెంట్ అంటారు కొంతమంది ఓకే సర్టిఫికెట్ కోసం, కొంతమంది ఏదో దే హ్యావ్ నో మీనింగ్. అందుకే మీనింగ్ లేదు కాబట్టి టక్కుమని అక్కడ విడాకులు అయిపోతాయి, ఏదైనా చేస్తూ ఎవరిని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన సనాతన ధర్మంలో బాధ్యతాయుతం, ప్రతి ఒక్క దాంట్లో బాధ్యత అనేది మనకు అవసరం ఉంటుంది. కాబట్టి అది చాలా ముఖ్యం. మన అందరి బంధాల పట్ల మనకి బాధ్యత ఉండాలి.
కానీ భగవంతుడు కేంద్రమై ఉండాలి. దేన్ని వదిలేసుకోవాలి అని కాదు, అన్నిటినీ ఉంచాలి. మన సంబంధములన్నీ మనకు కావాలి, కానీ భగవత్ కేంద్రమై ఉండాలి. ఈ ట్రూత్ తెలుసుకోవాలన్నమాట.